Band contingent is commanded by Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is commanded by G.V. Subbarao ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1. అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడడంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ. 2014 సంవత్సరం హుద్హుద్ తుఫాన్ సమయంలోనూ 2018 సంవత్సరం తిత్లీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని 74 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. 2024 సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు, రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం, నీరు, పాలు, ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయటం ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు. అదిగో bands and the mounted horse marching soon to take their position. Band music is inspirational and can motivate, soothe or gladden one's heart. The colorful uniform and intricate formations are a feast. In ancient India, bands played stellar role in arousing Shaurya Veera Raudra Rasas to the marching armies whose clarion call was to vanquish all forces of evil. Our country was the first in the world to use music and musical sounds to convey orders, messages, signals to the soldiers. అంబేద్కర్ గారు చాలా సందర్భాల్లో అంటుండేవారు, ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో బతకాలి, ప్రతి మనిషి మానసికంగా ప్రతినిత్యం ఎదుగుతూనే ఉండాలి, జీవితం సుదీర్ఘంగా ఉండటం ఆరోగ్యపరంగా ఎంత అవసరమో గొప్పగా ఉండటం మానసికంగా, నైతికంగా, సమాజపరంగా దేశభక్తి ప్రపూరితంగా సాగాలి, ముఖ్యంగా మహిళల ప్రగతి దేశాభివృద్ధికి కొలవద్దా అన్న అంబేద్కర్ స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం. The contingents have almost taken the place. 13th Sikh Light Infantry, Indian Army. Lieutenant Prabhat Singh Chauhan is the contingent commander. Then we have Indian Air Force, Squadron Leader Nitish Upadhyay is the contingent commander, followed by 3rd Battalion TGSP Ibrahim Patnam, Inspector Amy Ramaiya, Maharashtra State Police Shri Gajanan Parasram Khetre, Special Protection Force Inspector Sridhar Gaud, NCC Boys, Senior Under Officer D. Ritesh Joshi, NCC Girls, Senior Under Officer Nitesh Anusha, Bharat Scouts and Guides, Gopal Gulot, Telangana Residential Educational Institutions, Akanksha, and Mounted Police M. Narasimha Rao. There the positions have been taken. ప్రభుత్వ ఆశయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ముందుకు వస్తోంది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ శకటం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం కీలకమైన జనాభా మార్పు దిశలో ఉంది. తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా భవిష్యత్తుతో ఆర్థిక ఉత్పాదకత, ఆరోగ్య వ్యవస్థ, సామాజిక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా జనాభా నిర్వహణ మార్గదర్శక రూపకల్పనను సిద్ధం చేసింది. ఈ రూపకల్పన స్వర్ణాంధ్ర విజన్ 2047 జాతీయ విధానాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కు అనుసంధానంగా రూపుదిద్దుకుంది. ఇందులో 4 ప్రధాన అంశాలున్నాయి. మాతా శిశు సంరక్షణ సేవల ద్వారా తల్లి మరియు శిశువులకు సేవలందిస్తోంది.